పడుతూ లేస్తూ మొదటి వారంలో మంచి కలెక్షన్ నే సొంతం చేసుకున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ రెండో వీక్ లో మాత్రం వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నా పెద్దగా వాడుకోలేకపోయింది. బిలో పర్ కలెక్షన్ అనే బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుని వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా ఓవరాల్ గా 10వ రోజుతో పోల్చితే 11వ రోజున మళ్లీ మంచి గ్రోత్ ఏమైనా చూపెడుతుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా సిమిలర్ ట్రెండ్ తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున 68 లక్షల రేంజ్ లో షేర్ మార్కును సినిమా అందుకుంది. వరల్డ్ వైడ్ గా 10వ రోజుకు సిమిలర్ గా ట్రెండ్ అయ్యి 81 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా 1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సాధించింది. దాంతో టోటల్ గా 11 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 13.45 కోట్లు, సీడెడ్ లో 4.48 కోట్లు, వైజాగ్ లో 3.67 కోట్లు, ఈస్ట్ లో 1.92 కోట్లు, వెస్ట్ లో 1.29 కోట్లు, గుంటూరులో 1.89 కోట్లు, కృష్ణాలో 1.54 కోట్లు, నెల్లూరులో 1 కోటి రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 11 రోజుల్లో 29.24 కోట్ల వరకు షేర్ ను, 49.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ కలుపుకొని 4.15 కోట్ల వరకు షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 9.76 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 43.15 కోట్ల దాకా షేర్ ను, 82.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 81% వరకు రికవరీని సాధించగా మరో 10.35 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.